వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తొర్రూరు పట్టణ 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని ఎన్నమనేని శ్రీదేవి శ్రీనివాసరావు గెలుపు కోసం ప్రతి గడప గడపకి వెళ్లి ప్రచారం నిర్వహించిన ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు పట్టణం 13వ వార్డు ప్రజలందరికీ వేడుకునేది ఒక్కటే, ప్రజల సేవే లక్ష్యంగా పనిచేసే మంచి నాయకత్వాన్ని మీరు ఎన్నుకోవాలి. ప్రతి సమస్యపై స్పందించే శక్తి సేవాభావం ఉన్న నాయకురాలు ఎన్నమనేని శ్రీదేవి శ్రీనివాసరావు. మీ ఆశీస్సులతో ఆమెను గెలిపించి మన వార్డు అభివృద్ధికి బాటలు వేసుకుందాం. నేను ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రజల మధ్య ఉండి సేవ చేస్తున్నాను. అదే సేవా మనసుతో 13వ వార్డును ముందుకు తీసుకువెళ్లగల వ్యక్తి శ్రీదేవి. మీ ఇంటి సమస్య మీ సమస్య కాదు, మా బాధ్యత. మీ ఓటుతో మంచి మార్పుకు శ్రీకారం చుట్టాలి. బ్యాలెట్ పేపర్లో 2వ క్రమ సంఖ్య కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీలో గెలిపించాలని అన్నారు. నేను 14వ వార్డు కౌన్సిలర్గా సేవలు అందించడం జరిగింది. అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా నేను ఆ సమస్య దగ్గరికి నేను ఎదురెళ్ళి పరిష్కరించడం జరిగింది. ఎవరు కూడా ఇట్లా నా దగ్గరికి వచ్చి నా ఇంటికి వచ్చి ఇట్లా సమస్య ఉన్నదని ఎవరు కూడా చెప్పలేదు. ఫోన్ చేసి అన్న ఈ సమస్య ఉంది, లైట్ ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది, ఇంకేదన్నా ప్రాబ్లం ఉందంటే నేను తెలుసుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి సమస్య పరిష్కారం చేసి వచ్చిన. అట్లాగే ఇప్పుడు ఆ వార్డు రిజర్వ్ అవ్వడం వల్ల నేను 13వ వార్డుకు రావాల్సి వచ్చింది. ఇది జనరల్ మైల్ అవ్వడం వల్ల నా భార్య అయిన ఎన్నమనేని శ్రీదేవి గారిని పోటీలో నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా 13వ వార్డు ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, నేను ఎట్లయితే 14వ వార్డులో పనిచేసినో మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఈ వార్డులో ఉంది. ఎందుకంటే ఇది తొర్రూరులోనే అతిపెద్ద విస్తీర్ణం గల వార్డు. 3 తండాలు ఉన్నాయి, కొత్త కాలనీలు చాలా ఏర్పడే వార్డు కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంది. ఖచ్చితంగా నేను కష్టపడి మా భార్యను కాక మీరు అంతా మద్దతు ఇచ్చి గెలిపించినట్టయితే ఎక్కువ కష్టపడి అందులో నేను ఎట్లయితే 14వ వార్డులో పనిచేసినో ఇక్కడ కూడా అదే రీతిగా పనిచేసి మీ అందరి మన్ననలు కూడా పొందుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తాను. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మేము పనిచేస్తాం తప్ప ఏదో మిమ్మల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని తర్వాత మిమ్మల్ని గాలికి వదిలేయం. ఖచ్చితంగా మళ్ళా నేను ఎట్లయితే 14వ వార్డులో మీ అక్కడి ప్రజల మెప్పు పొందినో ఇక్కడ కూడా అలాగే అరే ఇట్లా బ్రెడ్ సీన్ వాళ్ళకి అవకాశం ఇస్తే ఇట్లా పనిచేస్తారు అని అనుకుంటే చెప్తే తప్ప ఏదో టైంపాస్కు రాజకీయం చేసి పైసలు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టి తాపిద్దాం, తినిపిద్దాం, ఏదో ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తాం అనే ధోరణిలో నేను రాలేదు. ఖచ్చితంగా నాకు ఇక్కడ తొర్రూరు ప్రజలు నాకు ఒక పునర్జన్మనిచ్చిండ్రు. నేను ఇక్కడ వచ్చి ఇక్కడనే బతికిన, నేను కళ్యాణ్ నుంచి వచ్చిన, ఇక్కడనే నేను ఎదిగిన కాబట్టి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనేది నా సంకల్పం. ఈ 5 సంవత్సరాలు కూడా మాకు అవకాశం ఇవ్వండి, ఇస్తే మీకు కంపల్సరీ సేవ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. నేను కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. నన్ను అందరూ ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరు, నన్ను ఆశీర్వదించగలరు. నేను సేవ చేయడానికే ఈ 5 ఏళ్ళు ముందుకు వస్తాను. ఈరోజు 13వ వార్డులో శ్రీనివాసరావు అలాగే శ్రీదేవి గారిని నిలబెట్టడం జరిగింది వార్డు కౌన్సిలర్గా. ఆ ప్రచార కార్యక్రమంలో మీరు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రెస్ వారికి అందరికీ నమస్కారాలు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నది. ఎక్కడ చూసినా దయాన్ని చేసిన అభివృద్ధి తప్ప మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మరి చేసిన అభివృద్ధి అయితే ఈ తొర్రూరు పట్టణంలో ఎక్కడ కూడా అవపడట్లేదు. ఏమంటే అంకలగాడిలో మేము ఇన్ని కోట్లు తెచ్చినాం, అన్ని కోట్లు తెచ్చినామని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. కానీ పనులైతే ఎక్కడ కూడా అవపడట్లేదు, ఆ అంకెలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి మేము వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఈ పట్టణం ఇంకా కూడా రూపు చెందలేదు. ఈ
చెప్పి మేము ఓడగొట్టినాము. దేవుడు లాంటి దయన్న 24 గంటలు ప్రజల మధ్యలో మరి తాను లేకున్నా కూడా భార్యను పంపిస్తూ మరి ఎంతో అభివృద్ధితో పాటు ప్రజల యొక్క కష్ట సుఖాలను పాల్పంచుకున్న దంపతులను మేము అనవసరంగా పోగొట్టుకున్నామని ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క ముఖంలో నేను పోయి ఓటు అడిగితే నాకు అవపడుతూ ఉన్నది. తప్పకుండా మేము 16 వార్డులు గెలుస్తాం. కొంతమంది ఏమో డబ్బులు ఉన్నాయి, డబ్బులు గుమ్మరించి గెలుస్తామని అనుకుంటున్నారు, కానీ ప్రజలు చైతన్యవంతులైనారు. మరి ఎవరైతే బాగుంటుంది, ఇప్పుడు రాబోయే ప్రభుత్వం మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది, దయన్నే వస్తాడు. మిగిలిపోయిన అభివృద్ధి జరగాలంటే దయన్న లాంటి పట్టుదల గల నాయకుడు అయితేనే చేయగలుగుతాడని పట్టణ ప్రజలు గుర్తించింది. వారందరికీ కూడా ఇప్పటికైనా కూడా నేను సంతోషిస్తున్నాం. ఓడిపోయినా కూడా మా యొక్క సేవను గుర్తించినందుకు నేను ప్రజలందరూ కూడా నమస్కారాలు చెప్తాను. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొర్రూరు మున్సిపాలిటీలోని 13వ వార్డు అభ్యర్థినిగా ఎన్నంనేని శ్రీదేవి శ్రీనివాస్ గారి గెలుపు సునాయాసం. మనము 13వ తారీఖు నాడు ఓట్ల మెజార్టీని చూసుకోవాలి. ఎదుటి అభ్యర్థి మీద ఉన్న అనేక కేసులు, అనేకమైన విపరీతమైన ఏదైతే కబ్జాలు, ఆ అభ్యర్థి పైన ఉన్న అనేక సమస్యలు స్థానిక ఓటర్లు చెప్తున్నారు. కనుక ఎన్నంనేని శ్రీనివాస్ గారు గతంలో 14 పెట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ దయాకర్ రావు గారిని అనవసరంగా పోగొట్టుకున్నామని చెప్పి మాకు వాళ్ళు మనసుల నిండా ఆశీర్వదిస్తూ మా ఓటు మీకే వేస్తామని చెప్పి గౌరవ శ్రీదేవి గారికి కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. అఖండ మెజార్టీతో తొర్రూరులో అత్యధిక మెజార్టీ వచ్చేది 13వ వార్డు ఎన్నంనేని శ్రీదేవి గారికే అఖండ మెజార్టీ వస్తుంది. అది 13వ తారీఖు అందరూ చూస్తారు. కనుక మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున వార్డులో ఉన్న ఓటర్లందరి పేరు పేరున కోరుతున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.